వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఎన్ఎండి ఫరూక్. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు కార్యకలాపాలపై మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సి శ్రీధర్తో కలిసి మంత్రి ఫరూక్ సుదీర్ఘంగా సమీక్షించారు. వక్ఫ్ చట్టానికి కొత్త సవరణల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, వక్ఫ్ ఆస్తుల రక్షణ, అభివృద్ధి, వక్ఫ్ ఆస్తుల లీజు ప్రక్రియ, అద్దెల పెంపు, తెలంగాణ ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు తదితర అంశాలపై అధికారులు, సిబ్బందితో మంత్రి ఫరూక్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీల సంక్షేమానికి ఇచ్చిన అత్యధిక ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రంలో వేలాది మసీదులు, ఈద్గాలు, కబ్రస్థాన్ల అభివృద్ధికి ఇచ్చిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ వినియోగంతో గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు జరిగిన సంక్షేమం, నిధుల సమర్థవంతంగా ఖర్చు చేసిన తీరు గురించి మంత్రి గుర్తు చేశారు. ఇప్పటి నుండి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ప్రతి నెల సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సమావేశాలు జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ప్రతి నెలా జరిగేలా వక్ఫ్ ఆస్తుల ఆక్రమణల తొలగింపు అంశాన్ని రెవెన్యూ కాన్ఫరెన్స్ లో చేర్చి ప్రతి నెల కలెక్టర్లు సమీక్షించి చర్యలు తీసుకునేలా చూడాల్సిందిగా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్ను మంత్రి ఫరూక్ ఆదేశించారు. ఈ సమావేశంలో వక్ఫ్ బోర్డు సీఈఓ మహమ్మద్ అలీ, కార్యాలయం సిబ్బంది, వక్ఫ్ సర్వే జాయింట్ కమిషనర్, అన్ని జిల్లాల వక్ఫ్ ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు.